హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ నెట్వర్క్ ఎనాలిసిస్. నెట్వర్క్ ఎనాలిసిస్ అంటే రెసిస్టర్స్, కెపాసిటర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కాంపోనెంట్స్ అనేవి ఇంటర్ కనెక్టెడ్ అవుతాయి అనమాట ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఫామ్ అవ్వడానికి. ఈ నెట్వర్క్ ఎనాలిసిస్ లో సర్క్యూట్ యొక్క డిఫరెంట్ ఎలక్ట్రికల్ పారామీటర్స్ లైక్ వోల్టేజ్, కరెంట్, పవర్ వీటినన్నిటిని మనం ఎనలైజ్ ఇంకా క్యాలిక్యులేట్ చేస్తాం. సో వేరియస్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ పారామీటర్స్ ని డిటర్మైన్ చేయడానికి. ఓమ్స్ లా, కిర్చాఫ్ లా, నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్, ఇంకా సో ఆన్. ఇంపార్టెంట్ టర్మ్స్ ఆఫ్ నెట్వర్క్ అనాలిసిస్. నోడ్ అనేది ఒక పాయింట్ అన్నమాట. ఇందులో 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్ యొక్క టర్మినల్స్ అనేవి కనెక్టెడ్ అవుతాయి. నెక్స్ట్ వన్ బ్రాంచ్ అంటే ఏంటి? 2 నోడ్స్ మధ్యలో కనెక్షన్. మెష్ అంటే గ్రూప్ ఆఫ్ బ్రాంచెస్ అన్నమాట. అంటే ఒక కంప్లీట్ లూప్ అనేది ఫామ్ అవుతుంది ఇవన్నీ జాయిన్ అయ్యి ఈ బ్రాంచెస్ అన్ని నెట్వర్క్ లో. నెక్స్ట్ వన్ కాంపోనెంట్ అనేది ఒక డివైస్ అన్నమాట. దీనికి 2 ఆర్ మోర్ టర్మినల్స్ ఉంటాయి. అంటే ఇందులో కరెంట్ ఫ్లో అవ్వచ్చు, ఫ్లో అవ్వకపోవచ్చు. పోర్ట్ అంటే 2 టర్మినల్స్ ఉంటాయి కదా, ఇన్కమింగ్ కరెంట్ ఉంటుంది కదా, అదనేది అవుట్ గోయింగ్ కరెంట్ కి ఈక్వల్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ సర్క్యూట్ అనేది ఒక క్లోజ్డ్ లూప్. ఇందులో మనకి ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, యాక్టివ్ ఎలిమెంట్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్. యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఇవనేవి కరెంట్ ని జనరేట్ చేస్తాయి, అంటే సప్లై చేస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్, ఆసిలేటర్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ ప్యాసివ్ ఎలిమెంట్స్. ఇవి ఎలాంటి కరెంట్ అనేవి జనరేట్ చేయవు, ఇవి స్టోర్ చేసుకుంటాయి. రెసిస్టర్స్, ఇండక్టర్స్, కెపాసిటర్స్ ఎక్సెట్రా. రెసిస్టర్ అంటే ఏంటి? ఇది ఒక డివైస్. ఇది ఏం చేస్తుంది? ఎలక్ట్రికల్ కరెంట్ ని లిమిట్, రెగ్యులేట్ ఆర్ రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఇండక్టర్ అనేది ఒక డివైస్. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ఇందులో ఫ్లో అవుతుందో ఈ డివైస్ అనేది దీన్ని స్టోర్ చేసుకుంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో. కెపాసిటర్ ఇది అనేది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది అనమాట ఒక ఛార్జ్ ఫామ్ లో. నెక్స్ట్ వన్ కరెంట్ సోర్స్ ఏం చేస్తుందంటే ఇది అనేది వోల్టేజ్ సోర్స్ కి ఇండిపెండెంట్ గా ఉంటుంది, ఇంకా కరెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది, ఇంకా కాన్స్టాంట్ గా ఉంటుంది. వోల్టేజ్ సోర్స్ ఇది అనేది అమౌంట్ ఆఫ్ కరెంట్ ఉంటుంది కదా డివైస్ యూస్ చేసిన దానికి ఇండిపెండెంట్ గా ఉంటుంది, ఇంకా దీని యొక్క వోల్టేజ్ అనేది ఆల్వేస్ కాన్స్టాంట్ గా ఉంటుంది. సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్ లో కాంపోనెంట్స్ అనేవి అన్ని సిరీస్ లో కనెక్ట్ చేసి ఉంటాం, అంటే లైన్ గా కనెక్ట్ చేసి ఉంటాం. కరెంట్ అనేది అందులో సిరీస్ గా ఫ్లో అవుతూ ఉంటుంది. ప్యారలల్ కనెక్షన్ అంటే ఎప్పుడైతే కరెంట్ కి డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయో ఫ్లో అవ్వడానికి, సో ఆ సర్క్యూట్స్ ని మనం ప్యారలల్ కనెక్షన్ అంటాం. అడ్వాంటేజెస్ ఆఫ్ నెట్వర్క్ అనాలిసిస్. ఇందులో ఒక సర్క్యూట్ యొక్క బిహేవియర్ ని మనం అండర్స్టాండ్ చేసుకుంటాము. ఇంకా పారామీటర్స్ ఉంటాయి కదా, వోల్టేజ్, కరెంట్, పవర్, ఇందులో దీని యొక్క వాల్యూస్ ని మనం ప్రిడిక్ట్ చేస్తాము. నెట్వర్క్ అనాలిసిస్ ఎలక్ట్రికల్ ఆపరేషన్ యొక్క ఎఫిషియన్సీని ఎన్షూర్ చేస్తుంది. థీరమ్స్ ని యూస్ చేసుకొని కాంప్లెక్స్ సర్క్యూట్స్ ని సింప్లిఫై చేయొచ్చు. స్టూడెంట్స్, మీకు నెట్వర్క్ అనాలిసిస్ అంటే అర్థమైంది కదా. సో నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.